హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఒక సంస్థ నుంచి మనకు అటెండెంట్ అండ్ ట్రేడ్ హెల్పర్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. జస్ట్ ఒక 5 minutes బ్యాక్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే సింపుల్గా 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఏడోలో వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, అండ్ అప్లికేషన్ ఫీజు ఎప్పుడు, అండ్ అప్లై లాస్ట్ డేట్ ఎప్పుడు, ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎవరైతే ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మీ ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జనరల్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. అండ్ మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి. అండ్ అదేవిధంగా మీకు టెలిగ్రామ్ గ్రూప్లో మన నోటిఫికేషన్ అయితే పిన్ చేసి పెడతాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక మెయిన్ టాపిక్ అడిగితే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తుంటే ఒక సంస్థ నుంచి మనకి ఏదైతే ఉందో టాటా మెమోరియల్ సెంటర్ అనమాట. ఇది వచ్చేసి ఏంటంటే మనకు అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సంస్థ అనమాట. దీనిలో వచ్చేసి మనకు అటెండెంట్, అదేవిధంగా ట్రేడ్ హెల్పర్ పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ పోస్ట్ అనమాట. అండ్ గవర్నమెంట్ ఇండియా కింద పనిచేస్తున్న సంస్థ. ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకుంటే మనకు June 18, 2025 నోటిఫికేషన్ వచ్చింది. బట్ యాక్చువల్గా ఏంటంటే నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే జరిగింది. అండ్ ఈ వీడియోని ఇంకా ఎవరైతే చేయలేదు, నేనే ఫస్ట్ టైం చేస్తూ ఉన్నాను. ముందుగా వచ్చేసి వేకెన్సీ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ మొత్తం చూసుకున్నట్లయితే ఫస్ట్ పోస్ట్ వచ్చేసి అటెండెంట్ అనమాట. ఓవరాల్గా మనకు 15 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. యువర్ వాళ్ళకు 7 పోస్టులు, ఎస్సీ వాళ్ళకు 2, ఎస్టీ వాళ్ళకు 1, ఓబీసీలకు 4 పోస్టులు, అండ్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్లకు 1 పోస్టు. శాలరీ చూసుకుంటే ఇక్కడ మనకు లెవెల్ 1 కింద మనకు శాలరీ వస్తుంది. 18,000 నుండి మనకు లెవెల్ 1 శాలరీ వస్తుంది. ప్లస్ అదేవిధంగా అదర్ అలవెన్స్లు కూడా మనకు అప్లికేబుల్ అయితే అవుతాయని వాళ్ళు మెన్షన్ చేశారు. అంటే మనకు ఓవరాల్గా మనకు 30,000 వరకు శాలరీ అయితే వస్తుంది. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే దీనికి అప్లై లాస్ట్ డేట్ మనకు July 20 వరకు అప్లై చేసుకోవచ్చు. మినిమం 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 25 సంవత్సరాలు అనమాట. 18 నుండి 25 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 18 నుండి 30, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి 18 నుండి 28 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కన్నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ పాస్ అయి ఉంటే సరిపోతుంది అనమాట. దీనికి ఎటువంటి హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఇది కూడా అవసరం అయితే లేదు. బట్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు అనమాట. ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకు కంపల్సరీగా 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అది కూడా ఏంటంటే ఫిల్లింగ్లో కానీ, లేకంటే రికార్డ్స్ కీపింగ్లో కానీ, డిస్పాచ్ వర్క్స్ కానీ, ఆపరేటింగ్ ఫోటోకాపీ మిషన్లో కానీ, హెల్పింగ్ ఇన్ ఆఫీస్ వర్క్లో కానీ, డస్టింగ్ అండ్ క్లీనింగ్ ఏదైతే ఉంటుందో దీనిలో మీకు కంపల్సరీగా 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే బ్రదర్, ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఏ విధంగా తీసుకోవాలంటే మీకు తెలిసినటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఈ వర్క్స్ జరిగే కంపెనీస్ అక్కడ వెళ్ళి అడగండి, వాళ్ళే ఇస్తారు. అప్లై లాస్ట్ డేట్ మనకు July 20 కాబట్టి ఆ డేట్ కల్లా మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు మీరైతే తీసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మీకు జాబ్ వస్తే మీకు జాబ్ చేసిన లొకేషన్స్ అండ్ తర్వాత మనకి ట్రాన్స్ఫర్ కూడా పెట్టుకోవచ్చు అనమాట 5 years తర్వాత. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు ట్రేడ్ హెల్పర్ అయితే పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ దీనిలో వచ్చి ఓవరాల్గా 15 పోస్టులు అయితే ఉన్నాయి. యువర్ వాళ్ళకు 7 పోస్టులు, ఎస్సీ వాళ్ళకు 2, ఎస్టీ వాళ్ళకు 2, ఓబీసీ వాళ్ళకు 3, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1. అంటే ప్రతి క్యాస్ట్ వాళ్ళకు కూడా పోస్ట్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ దీనికి ట్రేడ్ హెల్పర్కి శాలరీ చూసుకుంటే లెవెల్ 1 కింద 18,000 మీకు బేసిక్ పే ఉంటుంది. అదర్ అలవెన్స్లో కలుపుకుంటే కానీ ఓవరాల్ మీకు 32,000 అప్పుడు మీకు శాలరీ వస్తుంది దీనికి కూడా. ఇక ఏజ్ లిమిట్ అప్లై లాస్ట్ డేట్ మనకు July 20 కాబట్టి ఆ డేట్కి మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 25 years ఉండాలి. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 18 నుండి 30, ఓబీసీ వాళ్ళు వచ్చేసి 18 నుండి 28 సంవత్సరాలకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక దీనికి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కన్నా సింపుల్గా 10th పాస్ అయి ఉండాలి. మెట్రికులేషన్ కానీ ఆర్ ఈక్వలెంట్ కానీ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక 10th క్లాస్తో పాటు మీకు కంపల్సరీ ఎక్స్పీరియన్స్ అయితే అడిగాడు అనమాట. అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ అనమాట. ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఏంటంటే మనకు మెయింటెనెన్స్లో కానీ, లేకపోతే క్లీనింగ్ అండ్ అప్కీప్ ఎక్విప్మెంట్స్లో కానీ, అంటే ఆపరేషన్ థియేటర్లోన ఐసీయూ కానీ, లేకుంటే డయాగ్నోస్టిక్ సర్వీస్లో కానీ, ల్యాబొరేటరీ కానీ, ఇంజనీరింగ్ కానీ ఏది ఉంటుందో ఈ విభాగంలో మీకు కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అయితే బ్రదర్, ఇక్కడ ఏదైతే ట్రేడ్ హెల్పర్ ఉందో ఇది మనకు మ్యాక్సిమం వచ్చేసి మనకు హాస్పిటల్స్లో అయితే ఇస్తారు. ఈ వర్క్స్ అన్నీ కూడా మనకు హాస్పిటల్స్లో అయితే జరుగుతుంది కాబట్టి అక్కడ మీరు తీసుకోండి. మీకు తెలిసిన హాస్పిటల్ ఉంటే కనుక అక్కడ ఏ విధంగా చేయాలి ఏంటనేది మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకొని కావాలంటే ఒక 1 month కానీ 2 months కానీ అక్కడ వర్క్ చేయండి. మీకే బెనిఫిట్ అనమాట. దాని గురించి మీకు నాలెడ్జ్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు హౌ టు అప్లై అండ్ అప్లై లాస్ట్ డేట్
దీనికి కేవలం ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అప్లై చేసిన వెబ్సైట్ లాస్ట్ డేట్ చూసుకుంటే జూలై 20, 2025 సాయంత్రం 5:30 లోపు మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే. మీరు అప్లై చేసే వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకుని మీరైతే అప్లై అయితే చేసుకోండి. అయితే బ్రదర్ ఇక్కడ మనకు శాలరీతో పాటు ఇంకా మనకు అదర్ అలవెన్స్లు అనేది బెనిఫిట్స్ అనేది ఏమేమి వస్తాయంటే ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారు చూసుకోండి. బెనిఫిట్స్ వచ్చేసి అలవెన్స్ వచ్చేసి మనకు డిఏ, హెచ్ఆర్ఏ, టీఏ ఇట్లా మనకు చాలా రకాల అలవెన్స్లు అయితే వస్తాయి. తర్వాత మనకు ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్లో మనకు చాలా అలవెన్స్లు కూడా ఉంటాయి అన్నమాట. మెడికల్ ఫెసిలిటీ అయితే ఉంటుంది, అకామిడేషన్ ఉంటుంది అండ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనకు చాలా బెనిఫిట్స్ అనమాట. కాబట్టి మీరు బేసిక్ పే మనకు 18,000 ఉందని మీరైతే అనుకోవద్దండి. మనకు బేసిక్ పేతో పాటు మనకు డిఏ, హెచ్ఆర్ఏ, టీఏ ఇంకా అదర్ అలవెన్స్లు కూడా చాలా వస్తాయి అన్నమాట. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి ఇక్కడ అటెండెంట్కి అండ్ ట్రేడ్ హెల్పర్కి వచ్చేసి ముందుగా రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది అన్నమాట. ఈ స్కిల్ టెస్ట్ వచ్చేసి ఓన్లీ క్వాలిఫై నేచర్ మాత్రమే. స్కిల్ టెస్ట్ అంటే ఏం లేదు బ్రదర్, ఇప్పుడు మీరు అటెండెంట్కి అప్లై చేస్తే దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అడుగుతారన్నమాట అంతే. అండ్ ట్రేడ్ హెల్పరు మీరు ఏదైతే విభాగంలో మీరు ఎక్స్పీరియన్స్ తీసుకుని పోతారో ఆ వర్క్ వస్తుందో లేదా చెక్ చేస్తారు. ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుందంటే అన్నీ కూడా మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. 100 మార్క్స్ అయితే క్వశ్చన్ పేపర్ అయితే వస్తుంది. ఇక్కడ జనరల్ నాలెడ్జ్ నుంచి క్వశ్చన్ వస్తాయి, మ్యాథ్స్ నుంచి క్వశ్చన్ వస్తాయి, లాజికల్ రీజనింగ్ నుంచి క్వశ్చన్ వస్తాయి, జనరల్ ఇంగ్లీష్ నుంచి క్వశ్చన్లు అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది అన్నమాట. స్కిల్ టెస్ట్ వచ్చి ఓన్లీ క్వాలిఫై నేచర్ మాత్రమే అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని కాబట్టి చూసుకొని అయితే అటెంప్ట్ అయితే తీసుకోండి ఎక్స్పీరియన్స్ అనేది. అండ్ ఇక్కడ ఎగ్జామ్ అండ్ స్కిల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మన పేరు ఉందంటే కన్నా మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే కంపల్సరీ అప్లికేషన్ ఫీజు కూడా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ముందుగా వచ్చేసి ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ అండ్ ఫీమేల్ వాళ్ళు కానీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ అండ్ ఎక్సెప్షనల్ క్యాండిడేట్ వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి ఎటువంటి పేమెంట్ అయితే ఉందన్నమాట, ఉండదు. వీళ్ళు 0 పేమెంట్. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో యువర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ బాయ్స్ ఎవరుతున్నారో వాళ్ళు కంపల్సరీగా 300 రూపీస్ మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ 300 పేమెంట్స్ అనేవి మీరు చూసుకొని పెడతారు. అంటే మీకు కంపల్సరీగా జాబ్ కావాలి, సిన్సియర్గా ప్రిపేర్ అవుతాను అనుకున్న వాళ్ళు మాత్రమే పేమెంట్ అయితే చేసుకొని దీనికి అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకి నోటిఫికేషన్లో భర్తీ చేసిన పోస్ట్ అన్నీ కూడా మనకు పర్మనెంటా లేకుంటే కాంట్రాక్ట్ బేసిక్ అని మీకు అయితే ఒకటి ఉండొచ్చు. ఇక్కడ మనకు నోటిఫికేషన్ 12th పాయింట్ మెన్షన్ చేశారు. ఆఫర్ అపాయింట్మెంట్ అని మనకు కాంట్రాక్ట్ బేసిక్ అయితే మనకు భర్తీ చేస్తున్నారు. బట్ ఏంటంటే ఈ కాంట్రాక్ట్ బేసిక్ అనేది మనకు ఒక 10 year ఉంటుంది. ఒక 10 years లేకుంటే 5 years అనేది మ్యాక్సిమం వచ్చేసి ఏంటంటే మనకు 10 years కంటే ఎక్కువనే ఉంటుంది. అంటే మనకు పర్మనెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట తర్వాత కాంట్రాక్ట్ బేసిక్ అయిపోయిన తర్వాత. ఇక నెక్స్ట్ మనకు హౌ టు అప్లై విషయానికి వస్తే టాటా మెమోరియల్ సెంటర్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకోండి. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు ముందుగా న్యూ రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. న్యూ రిజిస్టర్ మీద క్లిక్ చేసుకొని రిజిస్టర్ అయితే చేసుకోండి. తర్వాత మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత అక్కడ మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు పాస్వర్డ్ తెలియకపోతే ఫర్గట్ పాస్వర్డ్ కూడా క్లిక్ చేయొచ్చు. ముందుగా రిజిస్టర్ చేసి ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఈ విధంగా వస్తుంది. మీరు కింద లింక్ పెట్టినట్టు ఆ లింక్ క్లిక్ చేస్తే ఇక్కడ ముందుగా వచ్చేసి స్క్రీన్ ఆఫ్ చెక్ ఎలిజిబిలిటీలోన ముందుగా సెలెక్ట్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఉంది కదా, దాని అయితే క్లిక్ అయితే చేసి కింద మనకు టీఎంసీ పంజాబ్ 04/2025 ఉంది కదా, దీనైతే మీరైతే క్లిక్ అయితే చేసుకోవాలి. మీరు దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత కిందనే మనకు పోస్ట్ అప్లైడ్ అయితే ఉంది. దాన్ని క్లిక్ చేశారంటే మనకు 2 పోస్టులు అవుతాయి, అటెండెంట్ అండ్ ట్రేడ్ హెల్పరు. మనం ఏదో ఒక ట్రేడ్కి అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అటెండెంట్ కాబట్టి దాన్ని తర్వాత యూ బిలాంగ్ టు అని ఉంటుంది. అంటే ఇక్కడ మీరు ఏంటంటే మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఓపెన్ కేటగిరీ, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా లేకపోతే ఈడబ్ల్యూసీనా అనేది. ఓపెన్ అయితే ఓపెన్ పెట్టుకోండి. కింద మీకు అప్లై లాస్ట్ డేట్ కూడా చూపిస్తుంది. జూలై 20, 2023 అప్లై లాస్ట్ డేట్ అనమాట. ఇక నెక్స్ట్ మనకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు సెలెక్ట్ టైటిల్ వచ్చేసి ఏంటంటే మిస్టరు, మిస్సెస్, డాక్టరు ఇట్లా ఉంటుంది కదా, మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేమ్ అయితే ఉంటుంది. మీ పేరు సింగిల్ నేమ్ అయితే సింగిల్ నేమ్ ఇవ్వండి. లేదు 2-3 వర్డ్స్ ఉన్నటువంటి పేరు అంటే కన్నా ఇక్కడ మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. అండ్ మీ 10th మెమోలో ఏ విధంగా ఉందో మీ పేరు సేమ్ అదే విధంగా ఇవ్వండి. కింద డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ 10th మెమోలో ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి జెండర్ వచ్చేసి మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక కింద మొబైల్ నెంబరు అండ్ కింద ఈమెయిల్ ఐడి. ఇక్కడ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అనేది ప్రజెంట్ మీ మొబైల్లో ఏవైతే యాక్టివ్ ఉన్నాయో అవి మాత్రం ఇవ్వండి. ఇక నెక్స్ట్ కింద వచ్చి మనకు నేషనాలిటీ వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఇండియన్ అయితే ఆటోమేటిక్ వస్తుంది.
అండ్ ఇక్కడ వెదర్ పర్సన్ విత్ డిజబిలిటీ, ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని పెట్టండి, ఒకవేళ కాకపోతే నాన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ కింద ఎక్సర్సన్ అడుగుతుంది, ఒకవేళ ఎక్సర్సన్ అయితే ఎస్ అని పెట్టండి, ఒకవేళ ఎక్సర్సన్ కాకపోతే నాన్ పెట్టండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఎంప్లాయీ టైపు, ప్రజెంట్ జాబ్ చేస్తూ ఉంటే దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఏంటంటే టీఎంసీ డిపార్ట్మెంట్ కానీ లేకుంటే ఇంకా వేరే అనమాట, అదర్ అయితే పెట్టచ్చు, లేకపోతే ఏం పెట్టకపోయినా అవసరం లేదు. ఇక నెక్స్ట్ యూ హ్యావ్ అప్లైడ్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ టీఎంసీ కంపెనీలో ఏమైనా ఎంప్లాయ్మెంట్గా అప్లై చేశారని అంటే దాని అయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నాన్ పెట్టండి. కింద ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఆ పాస్వర్డ్ మళ్ళీ కింద కన్ఫర్మ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. చేసిన తర్వాత ఇక్కడ మనకు పాన్ కార్డ్ నెంబర్ అయితే మెన్షన్ చేశారు, పాన్ కార్డ్ నెంబర్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. ఒకవేళ మ్యాండేటరీగా అడిగితే కనుక మీరైతే ఇవ్వండి. కింద మనకు వెరిఫికేషన్ కోడ్ ఉంది కదా, ఈ వెరిఫికేషన్ కోడ్ అంటే క్యాప్చా, ఇక్కడ కింద ఎంటర్ అయితే చేసి కింద మనకు రిజిస్టర్ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దాని అయితే క్లిక్ అయితే చేసుకోవాలి. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఓటీపీలు కానీ అండ్ రిజిస్టర్ నెంబర్ మొత్తం కూడా వెళ్ళిపోతుంది, పాస్వర్డ్ కూడా. మళ్ళీ మీరు ఏం చేస్తారంటే మీరు రిజిస్టర్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ పైకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు లాగిన్ ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, మీరు దాన్ని అయితే క్లిక్ అయితే చేసుకోండి. మీరు దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అనేది మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ మీకు మెయిల్ ఉంటుంది కదా, దానిలో ఒకసారి చూసుకోండి. పాస్వర్డ్ వచ్చేసి మీరు అప్లై చేసేటప్పుడు అయితే క్రియేట్ చేసుకుంటారో ఆ పాస్వర్డ్, మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చర్ అనేది కింద ఈ బాక్స్లో ఎంటర్ చేసి ఇక్కడ మీరు లాగిన్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మీరైతే అప్లై అయితే చేసుకోండి. అండ్ మీరు అప్లై చేసేటప్పుడు మీ ఫోటో, సిగ్నేచర్ అవన్నీ కూడా 10th మెమో అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ పేమెంట్ కూడా మీకు 300 రూపీస్ మీరు పేమెంట్ చేయాలి. అండ్ పేమెంట్ అనేది ఎవరికి ఉంది ఎవరికి లేదని ఆల్రెడీ మీకు నోటిఫికేషన్ చెప్పాను, కంప్లీట్ డీటెయిల్స్ ఉంటే కానీ చూడండి ఒకసారి. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంతే బ్రదర్, మీకైతే కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాను అనుకుంటాను. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.